ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రియ దైవ బిడ్డలారా, నేటి ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధికి వెళ్ళండి, ప్రభు యొక్క దీవెనలు పొందుకోండి. దేని వాగ్దానం ఏమిటంటే 6 దినాలు కష్టపడుకోండి. దేవుని మాట ఏంటంటే 6 దినాలు కష్టపడుకొని 7వ దినాన్ని విశ్రాంతి దినముగా ఆచరించము. కాబట్టి 7వ దినాన్ని కూడా మనం మన పనులకు ఉపయోగించుకున్నట్లయితే ఆశీర్వాదం ఏ విధంగా సంపాదించుకోగలం, ఆశీర్వాదం ఏ విధంగా మనం పొందుకోగలం. నిజంగా నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ప్రతిరోజు మనం కష్టపడతాం. ఒక వారం మనము బయటికి పనిలోకి పోయినట్లయితే మనం ఏ విధంగా తినగలము, త్రాగగలము, ఏ విధంగా మనము మన అవసరాలు తీర్చుకోగలము. అట్రీతిగానే ప్రభు యొక్క ఆశీర్వాదం కూడా 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని విశ్రాంతి దినముగా ఆచరించమని దేని వాక్యం చేస్తుంది. అది దేవుని యొక్క దినం, దేవునికి ఇవ్వబడిన దినం. కాబట్టి ఆ ప్రత్యేకించబడిన దినము మన ప్రభువుకి ఇచ్చినట్లయితే ప్రభు ఆశీర్వాదము ఎలాంటి ఆశీర్వాదం తెలుసండి? శాశ్వతమైన జీవం ఇచ్చే ఆశీర్వాదం. కాబట్టి నా సంఘ బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. శాశ్వతమైన ఆశీర్వాదం మనం కోల్పోయినట్లయితే మనం ఏ రీతిగా జీవించగలం? ఆ రీతిగానే మనం ఈ లోకమైన జీవితాన్ని మనం చూస్తున్నాం, కానీ శాశ్వతమైన ఆశీర్వాదం ఆయన ఇచ్చేవాడు, శాశ్వతమైన జీవమును ఇచ్చేవాడు. దేని వాక్యం చదివిస్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, జీవము అని దేని వాక్యం చదివిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆయనే మార్గము. నిజంగా ఆయన మార్గంలో ఎవరైతే వెళ్తారో ఆశీర్వపడతారు. ఆయనే సత్యము. ఆ సత్యాన్ని ఎవరైతే కొనసాగిస్తారో, ఆ సత్యంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నీతిగా మార్చబడతారు. జీవము, ఆయన జీవం అండి. నిజంగా ఆయన జీవము, ఆయనలో జీవం ఉంది. ఆయనలో ఆశీర్వదించే గుణం ఉంది, ఆయనలో దీవించే గుణం ఉంది, ఆయనలో ఆ జీవంలో నిన్ను పైకి లేవనెత్తే కృప ఉంది, పైకి లేవనెత్తే ఆశీర్వాదం ఉంది, ఆ జీవం ఉంది. కాబట్టి నా ప్రియ దైవ బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ప్రభు యొద్దకు వెళ్ళండి, ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నము. నీవు, నీ కుటుంబం, ఇరుగు పొరుగు వారు కూడా అటువంటి కృప, అటువంటి భాగ్యము అందరూ అనుభవించాలని ఈ దీన సేవకుడి యొక్క ఆశ, ధ్యాస, కోరిక. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఒకసారి విని, ఒకసారి ఆలోచించండి, మనసుతో గ్రహించండి. మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.